ఆ సౌకర్యం లేని కారణంగా చదువుల కోసం ఆ కొద్ది ఆస్తిని అమ్మి తన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆ ఆస్తి అమ్ముకోవాలంటే ఈ ధరణి పోర్టల్ వల్ల ఆనాటి 2020 చట్టం వల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అన్నది మనకు తెలియంది కాదు. ఇది నేనేదో మీ ముందు చెప్పటమేనో ఆనాటి ప్రభుత్వాన్ని విమర్శించాలనో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ముందు మేము అన్నాము కాబట్టి దేశజాలకపై ఈ చట్టాన్ని మార్చాలనో ఉద్దేశం కానే కాదు అధ్యక్ష. ఈ చట్టంలో మంచి అంశాలు కూడా ఒకటి ఉంది. ఆ వివరాలు చెప్పేటప్పుడు తప్పకుండా మంచి చేసిన దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారిని వారి సూచనలు ఇచ్చిన సలహాదారులు కానీ తప్పకుండా పొగడటం కూడా జరుగుద్ది అధ్యక్ష. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా ఏదో ప్రతిపక్షాన్ని అంటే మాకేదో కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆలోచన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మాకు కానీ మా నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ మా సహచర మంత్రులకు కానీ సభ్యులకు కానీ ఎవరికి లేదన్నది ద్వారా ప్రధాన అధ్యక్ష. అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి కుంట ప్రభుత్వాన్ని ఎప్పుడైతే అనేక వేదికల్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ బంగాళాఖాతంలో వేస్తామన్న దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల మీద కోట్ చేశారు అధ్యక్ష. అద్భుతమైన చట్టాన్ని నేను తీసుకొస్తే మీ అందరికీ ఉపయోగకరమైన చట్టాన్ని నేను తీసుకొస్తే తెలివి లేని ఆ దద్దమ్మలు ఆలోచన లేని ఆ మూర్ఖులు ఈ ధరణి చట్టాన్నట బంగాళాఖాతంలో వేస్తారట. మీరు బంగాళాఖాతంలో వేస్తున్న పార్టీని ఆ వ్యక్తుల్ని బంగాళాఖాతంలో వేయమని అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో ఆ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సంబోధించారు అధ్యక్ష. ప్రజలకి ఒక క్లారిటీ ఉంది. ఒక చట్టం చేసిన, ఒక జీవో ఇచ్చిన, ఒక మెమో ఇచ్చిన పరిపాలనా దక్షులుగా ఉన్న మనం మన సొంత అభిప్రాయాలు సామాన్య ప్రజల మీద రుద్దితే సామాన్య ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదనుకుంటా అధ్యక్ష. ఆ ఫలితాలు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన దాంట్లో 4 కారణాలుంటే ప్రధానమైన కారణం ఈ ధరణి ఈ 2026 చట్టమని తమర ద్వారా ఈ సభలో ఉన్న నా సహచర మిత్రులకే కాదు ఓట్లేసి గడిచిన ఎన్ని ప్రజల మీద సామాన్యుల మీద రుద్దాలి అని అనుకుంటే ఇంత టైం పట్టి ఉండేది కాదు అధ్యక్ష. ఎందుకంటే ఒక చట్టాన్ని చేసేటప్పుడు ఆ చట్టంలో గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండే విధంగా పరిపరి విధాలుగా ఆలోచించి ప్రతి లైను క్షుణ్ణంగా పరిశీలించి అనుభవజ్ఞులైన అధికారులే కాదు మేధావులతో చర్చించి ఈ చట్టాన్ని తయారు చేయటం జరిగింది అని తమర ద్వారా మరొక్కసారి ఈ సభలో ఉన్న సభ్యులకి రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రధానంగా కొన్ని అంశాలు తమర ముందుంచుతాను.
ఈ 2020 చట్టంలోని తప్పులని అధ్యయనం చేసి ఈ భూభారతి ద్వారా పూర్తిగా ఎవరైతే నిరుపేదలున్నారో ఈ రాష్ట్రంలో భూములున్న వాళ్ళు 5 కుంటలు 10 కుంటలు 20 కుంటల భూములుండి ఆ భూమి ఫిజికల్గా అంటే పొజిషన్లో వాళ్ళు ఉన్నారే తప్ప పేపర్ మీద లేక ఇబ్బంది పడుతున్నారో భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ 2024 చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొక్కసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏదైతే ధరణిలో పార్ట్ బికు సంబంధించి 18 లక్షల ఎకరాల 18,26,000 ఎకరాలు పార్ట్ బిలో ఉంది అధ్యక్ష. ఈ పార్ట్ బిలో ఉండే 18,26,000 ఎకరాలని ఈ చట్టం ద్వారా అది ప్రైవేటు భూమా గవర్నమెంట్ భూమా ప్రైవేటు భూమై 2014కు ముందు పాస్బుక్లుంటే ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్ట్ బిలో పెట్టారు. ఇది కోర్టులలో ఉన్నదైతే కోర్టుల పరిధిలో ఉన్నదైతే దాని గురించి మనం దీంట్లో చర్చించడంలా, ఎందుకంటే కోర్టు నిర్ణయించిన తర్వాతే దాన్ని మనం పరిష్కరించగలుగుతాం. అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన అది ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, వక్ఫ్ బోర్డు ల్యాండ్ కావచ్చు, ఇంకా దేవాలయ భూములు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో ఉన్న భూములని బైఫర్కేట్ చేసి ప్రజలకు సంబంధించిన ఆస్తులకి పూర్తి భద్రత ఈ పార్ట్ బిలో ఉన్న వాటిని ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది అధ్యక్ష. అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ఇళ్లుంటాయి అధ్యక్ష. ఆ ఇళ్లున్న స్థలాలకి ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఉండే స్థలాలకి వాటికి ఏ రకమైన టైటిల్ ఉండదు అధ్యక్ష, ఏ రకమైన పేపర్ ఉండదు అధ్యక్ష. అటువంటి భూములు ఏవైతే ఆబాదీ భూములు కానీ అదే రకంగా గ్రామ కంటాలు కానీ వీటిని ఆబాదీ భూములకి గ్రామ కంటాల భూములకి పరిష్కార మార్గాన్ని కనుగొనేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఈ ఆబాదీ భూములకి రాబోయే రోజుల్లో వాటికి కూడా చట్టబద్ధతతో పాటు ఒక కార్డుని అంటే వారికి హక్కు ఉన్న కార్డుని పూర్తిగా ఈ చట్టంలో పేర్కొనబడింది. అదే రకంగా భవిష్యత్తులో భూ వివాదాలకి పరిష్కార మార్గం ఏదో ఒకటి కనుక్కోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. భూములు పాస్బుక్లు ఒకరి పేరుతో ఉంటాయి, పొజిషన్లో ఒకరుంటారు, పొజిషన్ ఎక్కువ ఉంటుంది, పాస్బుక్ తక్కువ ఉంటుంది, పాస్బుక్ ఎక్కువ ఉంటుంది, పొజిషన్ తక్కువ ఉంటుంది. దీనికి పరిష్కారం పొజిషన్లో ఎవరికి ఎంత భూమి ఉందో సర్వే చేయాల్సిన అవసరం ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం తెలంగాణలో ఉండే ప్రతి ఎకరాకి ఒక భద్రత మనం కల్పించాలి అంటే పొజిషన్లో ఎవరున్నారు అనేది సర్వే చేసి దానికి సంబంధించిన పూర్తి రికార్డు పూర్తి హక్కులు కల్పించేది ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష. ఇది కష్టంతో కూడుకున్న పనే. కొన్ని చోట్ల ఒక 5% 10% విమర్శలు వచ్చే మాట వాస్తవం. అయినా కూడా ఇప్పుడే కాకుండా ఒక పద్ధతి ప్రకారం దీన్ని సేకరించే విధంగా చట్టంలో ప్రయోజన కల్పించడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఇక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే దస్తావేజులున్న రిజిస్ట్రేషన్లో చేసేటప్పుడే
ఆ భూమిని ఎవరైతే కొనుక్కుంటారో వారికి అదే నిమిషంలో మ్యుటేషన్ కలిగే అవకాశాన్ని గత ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. నాకు ఒక డాక్యుమెంట్ ద్వారా ఒక ఆస్తి సక్రమిస్తే ఆ ఆస్తిని నేను వేరే వాళ్ళకి అమ్ముకునేటప్పుడు నా ఆస్తి నాకేదైతే టైటిల్లో నా పేరుందో ఇమ్మీడియట్లీగా ఆ ఆస్తిని కొనుక్కునే వాళ్ళకు కూడా మ్యుటేషన్ చేసే అంశాన్ని అన్నిటికీ అదే పెట్టారు. మేము ఈ చట్టంలో దీన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది అధ్యక్ష. మొదటి అంశానికి సంబంధించి ఏదైతే క్లియర్ టైటిల్తో భూములు అమ్ముకునేటప్పుడు కొనుక్కునే వారికి డాక్యుమెంట్తో పాటు మ్యుటేషన్ కూడా చేసే హక్కు 2020 చట్టంలో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఏ భేషజాలకి పోకుండా అది మంచిది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచటం జరిగింది. అది ఒక్కటే ఈ 2020 చట్టంలో మంచి కార్యక్రమం. దాంట్లో కూడా ఒకటి మిస్ అయ్యారు అధ్యక్ష. ఏం మిస్ అయ్యారంటే దాంట్లో గౌరవ హరీష్ రావు గారు రాసిన లెటర్లో కొన్ని పాయింట్లో ఇది కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం ఈ చట్టంలో. ఏదైతే డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిందో మ్యుటేషన్ అయిందో దాంట్లో కూడా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏదో ఒక ప్లాట్ఫారం మీద వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఈ డాక్యుమెంట్ ఎంఆర్ఓ గారి దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పీల్ అథారిటీని ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని తమర ద్వారా ఈ సభ్యులకి ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు ఏదైతే వారసత్వ పరంగా వంశపారంపర్యంగా ఏవైతే భూములు సంక్రమిస్తాయో ఆ కుటుంబానికి వస్తాయో ఆ వచ్చే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు వారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గత చట్టంలో సేమ్ ఇందాక డాక్యుమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యేది ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా పొందుపరచడం ఆనాటి 2020 చట్టంలో ఉంది అధ్యక్ష. దానితో వంశపారంపర్యంగా వచ్చే టైటిల్కి సంబంధించిన ఆస్తుల విషయంలో అనేక గ్రామాలలో పట్టణాలలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష. ఆ కారణంగా వంశపారంపర్యంగా ఏ ఆస్తులైతే వస్తున్నాయో ఏ ఆస్తులైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా స్పాట్లోనే మ్యుటేషన్ చేయకుండా వంశపారంపర్యంగా ఎంతమందికి ఆ ఆస్తి మీద హక్కుందో ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని దానికి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం దాన్ని మ్యుటేషన్ చేయాలనేది ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష. అయితే అక్కడి నుంచి ఏదైతే వారికి ఏదైనా సమస్య ఉంటే వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సంబంధించిన డాక్యుమెంట్ కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ అది ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇక మూడో భాగం ఈ రిజిస్ట్రేషన్లో మూడో భాగమైంది ప్రధానమైంది అధ్యక్ష. వారసత్వం అదే రకంగా క్లియర్ టైటిల్తో కాకుండా కోర్టుల ద్వారా ఓఆర్సీ ద్వారా 38E ద్వారా
ఇలా ఒక 14 రకమైన అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 14 రకాలైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 14 రకమైన అంశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఏదైతే ఈ రిజిస్ట్రేషను ఎంఆర్ఓ గారు చేస్తే ఈ చేసిన ఎంఆర్ఓ గారిది మ్యుటేషన్ చేసే రైటు ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ ఆర్డీఓ గారికి పెట్టడం వల్ల ఒకసారి క్రాస్ చెక్ జరగడం జరుగుద్ది. అదే రకంగా ఆర్డీఓ గారి పైనున్న Honorable Speaker, sir. Sir, I just need one clarification from the chair, sir, is that the bill has been introduced now. The silent features are being getting read by the Honorable Minister Saab. So I would like to know whether we will be getting a chance to give our amendments or not. Because I was told and informed that it has been suspended. It has been announced by the chair. Secretary Saab, I just went and clarified. He said that it has been announced in the House that the bill will be introduced and today itself the bill will be cleared. So I would like to know, sir, because the rule position says, sir, that you have to give some time. And if a minimum time, at least 12 hours needs to be given for members to submit their amendments. And now that, sir, last night also, sir, at 12 o'clock on the website, in the agenda, it was mentioned, sir. रात के 12 बजे आ रहा है साहब हमारे को एजेंडा और ये बिल इतना बड़ा है, इसको थोड़ा वक्त अगर देंगे आप तो हम प्रिपेयर कर सकते हैं, अपने अमेंडमेंट्स भी दे सकते हैं. We can give our good suggestions also in this bill, sir. Because earlier government has committed big mistakes and blunders in this, sir. We do not want the same mistakes to be repeated again by the Congress government. So kindly I request the Honorable Chair to give us a time to submit our amendments and we can continue this debate tomorrow, sir, after your briefing on the bill, sir. Yes, amendment के लिए मौका दीजिए. అయితే గౌరవ సభ్యులు ఏవైతే క్లారిఫై అంటే నేను మాట్లాడతాను నేను దాని గురించి కూడా మనం అధ్యక్ష గౌరవ సభ్యులు ఏదైతే మాట్లాడారో అది చాలా వాల్యుబుల్ పాయింట్ అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బిల్లు మేము ఈ సభలో ప్రవేశపెట్టామో ఇందిరమ్మ ప్రభుత్వంలో మంచి సూచనలు వారు మాట్లాడేటప్పుడు ఇస్తే తప్పకుండా వాటిని దీంట్లో కరెక్ట్ చేయడానికి కూడా ప్రభుత్వానికి బేసిజాలు లేవు అధ్యక్ష. వెరీ క్లియర్ అధ్యక్ష, ఎక్కడా బేసిజాలు లేవు అధ్యక్ష. సో మాట్లాడిన తర్వాత ప్లీజ్ బై ఫస్ట్ సార్ ఐ ఇంట్రడ్యూస్ దిస్ బిల్ ప్లీజ్. అధ్యక్ష ఈ 14 రకాల అంశాలకు సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేస్తే మ్యుటేషన్ చేసే రైటు నెక్స్ట్ ప్లేస్ అయిన ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ చేసిన మ్యుటేషన్ మీద ఏమైనా అభ్యంతరాలుంటే ఆ అభ్యంతరాలని నెక్స్ట్ అప్పీల్ అథారిటీ కలెక్టర్ గారు మరియు ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కలెక్టర్ గారు ల్యాండ్ ట్రిబ్యునల్లో కూడా అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇక మాట్లాడండి మినిస్టర్ గారు.
ఇక వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, సాదా బైనామాలు. ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశంలో, సాదా బైనామాలకు సంబంధించిన అంశాలలో గత ప్రభుత్వంలో ఒక పొరపాటు జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 2020 చట్టము ఏర్పరచడానికి ముందు ఒక 3 రోజులు, చట్టము ఏర్పడిన తర్వాత ఒక 8 రోజులు రాష్ట్రంలో ఉండే సాదా బైనామాలకి అప్పీల్ చేసుకోమని ఆనాటి ప్రభుత్వం సూచన చేసింది అధ్యక్ష. ఈ సాదా బైనామాలు ఆ పీరియడ్లో ఏదైతే 2020 अक्टूबर 10 वరకు आपको टाइम दे रहा हूं बात करने के लिए, जब बात करें अभी दे रहा हूं, नहीं टाइम दे के दे रहा हूं आपको. यू आर वेरी शार्प है. అధ్యక్ష, ఈ సాదా పరిణామాలకు సంబంధించి ఒక్క నిమిషం నేను మీరు మళ్ళీ మాట్లాడితే కానీ ఇప్పుడేమీ బ్రేక్ ఇవ్వట్లేదు కదా, ఇప్పుడు అప్పుడే ఆమోదం కావడం లేదు కదా, మీ డిబేట్ ఉంటుంది కదా అధ్యక్ష. అధ్యక్ష, ఈ సాదా పరిణామాలకు సంబంధించి ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో 2020 యాక్ట్ వరకు 2020 యాక్ట్లో నవంబర్ 10వ తారీఖు వరకు ఏవైతే అప్లికేషన్లో ఆన్లైన్లో రిసీవ్ చేసుకున్నారో సుమారు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో చట్టానికి ముందు మినిస్టర్ గారు